హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గంగుల కమలాకర్ కు సంబంధించిన క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ శ్రేణులు దాడి చేశారంటూ ఆరోపిస్తున్న క్రమంలో మనం అక్కడ ఉన్నాం. ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతోంది. హుజరాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రెస్ మీట్ జరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ పైన, కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన పదే పదే బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అప్పటికే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ప్రెస్ మీట్ కొనసాగుతున్న నేపథ్యంలో దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ జారికి ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ఇది క్యాంప్ ఆఫీసు, ప్రజలకు సంబంధించిన క్యాంప్ ఆఫీసు. ఇది ఏ ఒక్కరి సొత్తు కాకపోయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఉండడం చేత వారికి కేటాయించిన క్యాంప్ ఆఫీస్ వద్ద ఈ దాడి జరిగింది. అయితే బీజేపీ శ్రేణులు ప్రధానంగా కోపోద్రేకులు కావడానికి కారణం గత 2 రోజులుగా బీజేపీకి సంబంధించిన నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే దాడి జరిగింది. అయితే అప్పటికే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా బండి సంజయ్ పైన వ్యక్తిగత ఆరోపణలే ఈ దాడికి కారణమని తెలుస్తున్న నేపథ్యంలో మొత్తంగా మనం చూడొచ్చు. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున ప్రహారం కాచారు. అద్దాలు పగలగొట్టడం కానీ, క్యాంపస్ సంబంధించిన అద్దాలు ధ్వంసం చేయడము, కారు పైన దాడి చేయడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వ్యక్తిగతంగా ఆరోపణల పైననే ఈ దాడి జరిగింది. ప్రెస్ మీట్ జరుగుతున్న క్రమంలో బయట కొంచెం ఉన్న వీరంతా కూడా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా దాడికి ఉపక్రమించడంతోనే ఈ విధ్వంసం అంతా జరిగింది. చెట్ల కుప్పలు గానించి పూల కుర్చీలు, పూల కుండీలతో పాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ధ్వంసము జరుగుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. ఒక విద్యుక్తమైన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ప్రహారంలోనే ఇదంతా జరిగిందని వైపు పోలీసు క్యాంపు సాక్షిగా ఇదంతా జరిగిందని చెప్పి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒకసారి మనం చూడొచ్చు. విద్యుక్త పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో లోపల ఏం జరిగింది అనేది చూడడానికి ఇక్కడ కౌశిక్ రెడ్డి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. దాడిని ఒక రకంగా ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత ఆరోపణలు ఎలా ఉంటాయో మొత్తంగా క్యాంప్ ఆఫీస్ ధ్వంసం మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇప్పటికే పోలీసులను పూర్తి స్థాయిలో మోహరించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఈ దాడిలో కూడా ఇది సంబంధించిన విండో కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. ఓవైపు ఎమ్మెల్యేకి సంబంధించిన కారును కూడా పూర్తి స్థాయిలో ఒక ముందటి భాగమే కాకుండా వెనుక భాగం కూడా ధ్వంసం చేసింది. మొత్తంగా చూస్తే ఓవరాల్ గా ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత ఆరోపణలు అనేటివి ఒక పరాకాష్ఠకు చేరిందని చెప్పొచ్చు. ఈ పరాకాష్ఠ నేపథ్యంలోనే కార్యకర్తలు కోపోద్రేకులు అవుతున్న నేపథ్యంలో నాయకులు మాట్లాడిన మాటలు కార్యకర్తల్లోకి సీరియస్ గా వెళ్ళడము, దాన్ని వాళ్ళంతా సీరియస్ గా పరిగణించడంతోనే ఈ రోజు ఇక్కడ ఈ దాడి జరిగిందని చెప్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం దీనిపైన సీరియస్ గానే ఉంటామని చెప్తారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ క్షేత్రస్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఈ వ్యక్తిగత ఆరోపణలు అనేవి కూడా ఒక పరాకాష్ఠకు, ఒక ఫ్యాక్షనిజానికి దారితీస్తున్నాయి. ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైనా సరే, ఇది క్యాంప్ ఆఫీస్ మాత్రం ప్రభుత్వానికి సంబంధించింది. దీన్ని ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యవాదులుగా ఒక రకంగా దీన్ని ఖండిస్తున్నప్పటికీ కూడా ఈ దాడులు అనేవి మూల కారణం ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఇంకెవరైనా కానీ, మంత్రులు కానీ ఈ పరస్పర వ్యక్తిగత ఆరోపణలే ప్రధానంగా ఈ దాడుల కారణం తెలుస్తుంది. ఈ రోజు ముందటి పిఎంజి గన్ కల్చర్ కు సంబంధించి ఏకంగా
పిఎంజి జ్యువెలరీ షాప్ లో దాడి జరిగినప్పటి నుంచి కూడా పోలీస్ ప్రహార పెద్ద ఎత్తున ఉంది. నగరం అంతా కూడా గస్తీ కాస్తున్న నేపథ్యంలో వైపు ఇక్కడ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఈ దాడి మాత్రం అంటే కార్యకర్తలు ఒక రకమైన కోపోద్రేకాన్ని దారి తీసిన వ్యక్తిగత దూషణగా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.